హాయ్ ఫ్రెండ్స్, మీ వంశీస్ వెజ్ వేదాకి మరొకసారి సుస్వాగతం. ఎప్పుడైనా బిజీ షెడ్యూల్ ఉన్నప్పుడు, అలాగే లంచ్ బాక్స్కి క్విక్గా రెసిపీ తయారు చేసుకోవాలనుకున్నప్పుడు రుచిలో అమోఘంగా ఉంటుంది, ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. పచ్చి అరటికాయ కొబ్బరి క్విక్ ఫ్రై. కావలసిన పదార్థాలు డిస్క్రిప్షన్లో ఉన్నాయి, చూడండి. ముందుగా ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత కొద్దిగా తాలింపు దినుసులు, అలాగే గుప్పెడు పల్లీలు. ఇవి కాస్త వేగిన తర్వాత కొద్దిగా కరివేపాకు. మీడియం ఫ్లేమ్ మీద వీటన్నిటిని కాసేపు దూరగా వేగించుకుందాం. తాలింపు దినుసులు అలాగే పల్లీలు కాస్త దూరగా వేగిన తర్వాత ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే ముందుగానే వాష్ చేసుకుని చిన్న చిన్న క్యూబ్స్గా కట్ చేసుకున్న పచ్చి అరటికాయ ముక్కలు. ఒకసారి వీటన్నిటిని కలిపి పెట్టేసి మీడియం ఫ్లేమ్ మీద కాసేపు కుక్ చేద్దాం. ఇవి కాస్త కుక్ అయిన తర్వాత ఒక కప్పు తురిమిన పచ్చి కొబ్బరి, మరొకసారి వీటన్నిటిని కలిపి పెట్టేసి ఏమాత్రం వాటర్ యాడ్ చేయకుండా మీడియం ఫ్లేమ్ మీద మరి కాసేపు కుక్ చేద్దాం. అవసరం అనుకుంటే మూత పెట్టేసేయండి. అరటికాయలలో ఉన్న మాయిశ్చర్కి ఇది చక్కగా కుక్ అయిపోతుంది. ఈ అరటికాయ ముక్కలు కాస్త కుక్ అయిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు, పసుపు, కారం, కొద్దిగా ఇంగువ, అలాగే కొద్దిగా ధనియాల పొడి. ఈ ఫ్రైలో ఆనియన్స్ ఏమాత్రం యాడ్ చేయొద్దు. ఇప్పుడు సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు. మరొకసారి కలిపి పెట్టేసి సన్నని సెగ మీద మరొక 2 నిమిషాలు కుక్ చేయండి. అరటికాయ ముక్కలన్నీ సాఫ్ట్గా కుక్ అయిపోయిన తర్వాత చివరిగా మరింత రుచి కోసం కాస్త లెమన్ జ్యూస్. ఎప్పుడైనా బిజీ షెడ్యూల్ ఉన్నప్పుడు, అలాగే లంచ్ బాక్స్కి ఆగమేఘాల మీద రెసిపీ తయారు చేయాలనుకున్నప్పుడు ఎంతో టేస్టీగా మరెంతో సింపుల్గా ఈ పచ్చి అరటికాయ ఫ్రై బ్రహ్మాండంగా సూట్ అవుతుంది. ఎంతో ఈజీగా అరటికాయ ఫ్రై రెడీ అయిపోయింది. ఏమాత్రం ఆలస్యం చేయకుండా వేడివేడిగా వడ్డించేసేయండి. మరి అవకాశం చిక్కినప్పుడు ఎక్స్పెరిమెంట్ మొదలు పెట్టేసేయండి. ఈ సింపుల్ రెసిపీ కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మరిన్ని మన ఇంటి రెసిపీల కోసం సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. అలాగే బెల్ ఐకాన్ను తప్పనిసరిగా యాక్టివేట్ చేసుకోండి. మరి చివరిగా మన హ్యాష్ట్యాగ్ మనసుతో వండండి, ప్రేమతో వడ్డించండి. మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం.